రాష్ట్ర రాజధానిని అవమానించడం అంటే రాష్ట్రం మొత్తాన్ని అవమానించడం, రాష్ట్ర మహిళలందరినీ అవమానించడం. ఆ జగన్మోహన్ రెడ్డి గారు అనే అతనికి అసలు విలువలు లేవండి. ఎందుకంటే తల్లిని చెల్లిని సక్రమంగా ఇది చేయలేనటువంటి వ్యక్తికి ఆడవాళ్ళ గురించి ఇంకా ఎంత ఇది చేసినా మనం తక్కువే. అది ఆ దౌర్భాగ్యులు ఇద్దరు ఎందుకు రానిచ్చారు సాక్షి ఛానల్లోకి? వాళ్ళు సంఘ విద్రోహంలాగా మాట్లాడారు అంటే తప్పు జరిగింది కాబట్టి జనంలో స్పందన వచ్చింది కాబట్టి స్పందన లేదు, లేదా ఇంకా అది ఇట్టిస్తాడు ఇతను. అదొక పచ్చ మీడియా, పిచ్చ మీడియా, దానికి విలువలు లేవు, నిజాయితీ అంతకన్నా లేదు. వైసీపీ వాళ్ళకి కానీ ఆ ఛానల్లో పనిచేసే వాళ్ళకి కానీ మొదటి నుంచి సంస్కారం అనే పదానికి అర్థమే తెలియదు. వీళ్ళు అసలు మనుషుల మానవ మృగాల, వీళ్ళు జర్నలిజం అనేది చదివారా లేదా అని మాకు అనుమానం వస్తుంది. మరి ఎందుకు అంత భయం? మీరు ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యలు చేయటం ఎందుకు? ఇప్పుడు భయపడి దాక్కోవడం ఎందుకు? సిగ్గు లేకుండా అనేది సమాజానికి ఒక ఫోర్త్ పిల్లర్. అలాంటి బాధ్యతాయుతమైన మీడియాలో ఉండి ఒక ఛానల్లో కూర్చొని అంత చెత్తవాగుడు రాష్ట్ర రాజధానిని అవమానించడం అంటే రాష్ట్రం మొత్తాన్ని అవమానించడం, రాష్ట్ర మహిళలందరినీ అవమానించడం. ఇది ఏ ఒక్క అమరావతి మహిళలకి సంబంధించో లేదా పరిసర ప్రాంతాల్లోని మహిళలకు సంబంధించిందో అని జనసేన పార్టీ తరఫున మేము అనుకోవట్లేదు. మొత్తం రాష్ట్రాన్ని అవమానించారు. మహిళల్ని ఒక మహిళ నడుపుతున్న భారతీరెడ్డి గారు ఒక పేపర్ నడుపుతూ అలాంటి డిబేట్స్ పెట్టించడం అనేది చాలా హేయమైన చర్య. మహిళగా ఆవిడ సిగ్గుపడాలి. ఇలాంటి వాళ్ళు సమాజంలో నాయకులుగా ఉన్నందుకు ఆంధ్ర రాష్ట్రం సిగ్గుపడాల్సిన పరిస్థితి వచ్చింది. ఆడవాళ్ళందరినీ కూడా ఇంత అగౌరవంగా మాట్లాడినటువంటి వాళ్ళని వైసీపీ ప్రభుత్వం ఏ విధంగా పెంచి పోషించింది అనేది మనం గత 5 సంవత్సరాల్లో మనం చాలా ఇదిగా తెలుసుకున్నాం. ఇప్పటికే ప్రజలు వాళ్ళని ఎంత చేత్కరించినా కూడా వాళ్ళకి సిగ్గు శరం లేని విధంగా ఈ రోజుకి కూడా ఇట్లా ఆడవాళ్ళని మన సాంప్రదాయ ప్రకారం దేవతలుగా కొనియాడిన ఈ దేశంలో ఇట్లాంటి తప్పుడు మాటలు మాట్లాడినటువంటి వాళ్ళని ఏ విధంగా బుద్ధి చెప్పాలనేది కూడా అసలు ఆ జగన్మోహన్ రెడ్డి గారు అనే అతనికి అసలు విలువలు లేవండి. ఎందుకంటే తల్లిని చెల్లిని సక్రమంగా ఇది చేయలేనటువంటి వ్యక్తికి ఆడవాళ్ళ గురించి ఇంకా ఎంత ఇది చేసినా మనం తక్కువే. అది అలాంటి దిక్కుమాలిన ప్రభుత్వం పోయి మన ప్రభుత్వం వచ్చినా కూడా వాళ్ళు అంత ఇదిగా మాట్లాడుతున్నారంటే అసలు వాళ్ళు మనుషుల్లో ఉండే అర్హత లేని వ్యక్తుల్ని చూసినట్టు మనం చూడాలి. ఇది మాత్రం చాలా సీరియస్గా తీసుకున్నామండి. ఆడవాళ్ళం అందరం కూడా, మహిళలందరూ కూడా ఈ విషయంగా మేమందరం కూడా చాలా ఇదిగా పోరాటం అనేది మేము చేయదలుచుకున్నామండి. జనసేన తరపున మాత్రం మా వీర మహిళలందరూ కూడా దీన్ని ఒక ఇదిగా తీసుకుని ముందుకు వెళ్దామని చెప్పి కోరుకుంటున్నాం. ఇప్పుడు 100 మాటలు మాట్లాడుతున్నారండి వాళ్ళు. అంతకు ముందల వాళ్ళ ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో మనం ఇంకా పేర్లు కూడా అవసరం లేదులేండి. అలాంటి వ్యక్తుల గురించి, అలాంటి వ్యక్తులు అవన్నీ నడిపారు కాబట్టే వాళ్ళకి అనుభవాలు ఉండి ఈరోజు మంచిగా మనం ఆడవాళ్ళందరం కూడా మేము ముందలకు వచ్చి మా కృషి పట్టుదలతో ఒక మంచి గౌరవంగా మేము ప్రదంగా ముందలకు వెళ్తుంటే ఇట్లాంటి మాటలు మాట్లాడి మమ్మల్ని ఏదో చేసేద్దాం, మమ్మల్ని తొక్కి పెడదాం అన్నట్టుగా చూస్తున్నారండి. వాళ్ళు ఎంత తొక్కితే మేము అంత ఉబికి పైకి వస్తాము, వాళ్ళకి సరైన గుణపాఠం చెప్తాం అనేది నేను అందరికీ జనసేన తరపున మహిళా విభాగం కింద నేను చెప్పదలుచుకున్నమాట అండి. ఛానల్లో కూర్చొని మాట్లాడిన పని లేదు కదా. ఆ దౌర్భాగ్యులు ఇద్దరు ఎందుకు రానిచ్చారు సాక్షి ఛానల్లోకి? వాళ్ళు సంఘ విద్రోహంలాగా మాట్లాడారు. వాళ్ళు ఇలా జనంలో వచ్చేసి వ్యతిరేకతను చూసి మాకు సంబంధం లేదంటున్నాడు. పెంచి పోషించింది ఛానలే కదా, జగన్మోహన్ రెడ్డి కదా వాళ్ళు పెంచి పోషించింది. మరి మీరు మీడియా దానికి కూడా చైర్మన్ ఇచ్చారుగా కొమ్మినేని శ్రీనివాసరావు అనేవాడికి. మరి ఇవన్నీ జనం కళ్ళు కప్పుతారా లేకపోతే ప్రజల కళ్ళు కప్పుతారు? వీళ్ళు మాకు సంబంధం లేదంటానికి అంటే తప్పు జరిగింది కాబట్టి జనంలో స్పందన వచ్చింది కాబట్టి స్పందన లేదు, లేదా ఇంకా అది ఇట్టిస్తాడు ఇతను. కాబట్టి మా ఉద్దేశం అయితే ఇతనితో పాటు సాక్షి ఛానల్ మూసేసి సాక్షి ఎండీని కూడా దీంట్లో ముద్దాయిగా చేర్చి శిక్షించాలని మేము కోరుతున్నాం. కృష్ణరాజు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశాడు. ఎన్జిఓలు ఇచ్చిన సమాచారం మేరకు నేను ప్రస్తావించాను చెప్పాను సార్. ఎన్జిఓలు ఇచ్చారని వాళ్ళ మీద వస్తాం అనేది చాలా దౌర్భాగ్యం. ఎందుకంటే అతను ఒక నీచుడు ఏం చేస్తాడు, ఇంకో వాళ్ళకి పోతాని చూస్తాడు. అదే అతను చేసింది. అదొక పచ్చ మీడియా, పిచ్చ మీడియా, దానికి విలువలు లేవు, నిజాయితీ అంతకన్నా లేదు. నిజాయితీ విలువలు లేని మీడియా అంతకన్నా ఎక్కువ ఏం మాట్లాడదు. ఇంతకన్నా దిగజారి మాట్లాడే మీడియా ఇంకేదైనా ఉందంటే దాని తప్ప ఏదీ లేదండి. వీళ్ళు మాట్లాడే వరస్ట్ వాళ్ళు నిజంగా వాళ్ళు మనస్ఫూర్తిగా ఇంట్లో తల్లి చెల్లి అక్క చెల్లి ఉంటే కనుక ఇలా మాట్లాడరు. ఎందుకంటే ఒక మహిళ ఎర్ర మహిళ అవమానించేటప్పుడు మన ఇంట్లో మన మహిళ మనకి తల్లి ఉంది చెల్లి అన్న మాట గుర్తెచ్చుకోవాలి.
అది గుర్తెచ్చుకుని మాట్లాడాలి. ఆ ఇంగిత జ్ఞానం ఉంటే నిజంగా అట్లా మాట్లాడండి. అది మీడియా పిచ్చబడి అని అర్థం జనం అందరికి అర్థమవుతుంది. కాబట్టి ఈ మాటలు మాత్రం మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇది మాత్రం 100% మహిళా లోకం తీవ్రంగా దీనికి సమాధానం చెప్పాల్సిందే అండి. మహిళలకు మాత్రం క్షమాపణ చెప్పాల్సింది. మీ మీడియా మిత్రులు స్వాగతం అండి. ఆయన కొమ్మినేని శ్రీనివాసరావు గారు గన్నవరం వాస్తవం ఇవ్వడం మేము కొంత సిగ్గుపడుతున్నామండి. మా ఊరు కాబట్టి సిగ్గుపడుతున్నాం. ఎందుకంటే మా ప్రాంతం వాడు ఇంత నీచంగా మాట్లాడుతున్నాడు. అంతకుముందు ఈటీవీలో ఉన్నప్పుడు అతను బాగానే ఉన్నాడండి. సాక్షి మీడియాలోకి లేక చెడిపోయాడు అతను కూడా. వేసి ఏంటండి, ప్రతి భర్త దగ్గర ప్రతి భార్య వేసి, నీ తల్లి వేసే, నీ భార్య వేసే, నీ పిల్ల వేసి, అందరూ వేసిలే. కానీ నువ్వు అట్లా నీచంగా మాట్లాడకూడదు పబ్లిక్లోను. సంస్కారం పెట్టుకుని, సంస్కారం ఉండాలి, సంస్కారాన్ని బట్టి నడవాలి. మనం కూడా నలుగురిలో ఒక విలువైన కుటుంబంలో పుట్టావు, నీ తండ్రి చక్క తెలుగుదేశం పార్టీలో మంచి నాయకుడిగా ఎదిగాడు, నువ్వెందుకు ఇందుకు నీచంగా మాట్లాడుతున్నావు? ఇలాంటి చేస్తే ఇంత అపహాస్యమైన మాటలు మహిళల పట్ల మాట్లాడటం వల్ల అతను కఠినంగా శిక్షించాలని మేము చంద్రబాబు గారిని కోరుకుంటున్నాం. అతను ఎక్కడున్నా తీసుకొచ్చి రాజు అని ఇతను కూడా కఠినంగా శిక్షించాలని మేము మహిళా లోకంగా అతని మీద చేస్తున్నామండి. ఇది సభ్య సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన విషయం. ఒక మహిళలను అంత అవమానకరంగా మాట్లాడతాం, వాళ్ళ సంస్కారానికి వదిలేస్తున్నాం. వాళ్ళకి వైసీపీ వాళ్ళకి కానీ ఆ ఛానల్లో పనిచేసే వాళ్ళకి కానీ మొదటి నుంచి సంస్కారం అనే పదానికి అర్థమే తెలియదు. ఒక రాజధాని మహిళను అంత వేసంతో పోల్చి సెక్స్ వర్క్స్ అన్నాడంటే జగన్మోహన్ రెడ్డికి ఏమాత్రం ఉన్న బుద్ధి జ్ఞానం ఉందా? ఆయన ఛానల్లో వచ్చినప్పుడు ఆయన స్పందించాలి, ఇంత మటు స్పందించలేదు. భారతిరెడ్డిని ఒక చిన్న మాట అంటేనే చంద్రబాబు నాయుడు గారు వెంటనే పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకుని సొంత కార్యకర్తను కూడా అరెస్ట్ చేయించి జైల్లో పెట్టించాడు. మరి ఆ జ్ఞానం కూడా లేదు మా జగన్మోహన్ రెడ్డి గారికి. ఈ రోజు వరకు కూడా ఒక 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసి ఈరోజు చేసిన వ్యక్తి కూడా మహిళల మీద గౌరవం లేకుండా దీన్ని ఖండించడం కానీ, లేకపోతే సాక్షి డైరెక్టర్ భారతిరెడ్డికి బయటకు వచ్చి స్పందించడం కానీ లేదంటే ఇది చాలా దుర్మార్గం అండి. వీళ్ళు మొదటి నుంచి అమరావతి మీద విషయం చిమ్ముతానే ఉన్నారు. ఇప్పుడు వీళ్ళకి ఏంటంటే 5 ఏళ్ళు వాళ్ళు ఇష్టారాజ్యంగా పరిపాలన చేశారు. ఇప్పుడు జనాలు ఈడ్చుకొట్టేపటికి, వాళ్ళు ప్రతిపక్ష హోదాలు అయిపోయేపటికి వాళ్ళకి ఏం చేస్తున్నారో ఒంటి మీద స్పృహ మర్చిపోయి చేస్తున్నారు. ఇదంతా జగన్మోహన్ రెడ్డి తెర వెనకుండి కుట్రేనండి, కావాలని చేసిందేని. ఇది వాళ్ళకి అనుక్షణం వాళ్ళ కేసులతో భయపడిపోతున్నారు, ఏ నిమిషం ఏమొస్తుందని. ఇదంతా అందుకని జగన్మోహన్ రెడ్డి చేయించింది. దీన్ని మాత్రం చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ విషయం కొమ్మినేని శ్రీనివాసరావు గారిని కానీ కృష్ణరాజు గారిని వెంటనే అరెస్ట్ చేయాలి. వాళ్ళ సాక్షి ఛానల్ నుంచి తప్పించాలి, సాక్షిని అసలు మూసేయాలని మేము డిమాండ్ చేస్తున్నామండి. ఇలాంటి ఆడవాళ్ళ మీద అసభ్యకరంగా రాతలు రాసే పత్రిక అసలు జనానికి అవసరం లేదు. నీవు తాడేపల్లి ప్యాలెస్లో నువ్వు ఇల్లు కట్టుకున్నావు, నీది అమరావతి ప్రాంతంలో నీ ఇల్లు ఉంది, నువ్వు అమరావతి స్థానికుడివేను. మరి నువ్వు అమరావతి మహిళలు సెక్స్ వర్కర్స్ ఇదంటే నీ కుటుంబానికే వర్తిస్తుంది. నువ్వు గుర్తులేదు, ఇంకా నువ్వు గమనించుకో. అందుకని ఇప్పటికైనా కళ్ళు తెలుసుకుని బుద్ధి చెప్పి వాళ్ళ ఛానల్ నుంచి వరించి మహిళా సమాజానికి తప్పు అయిపోయిందని క్షమాపణ చెప్తే బాగుంటుందని అనుకుంటున్నామండి. ఈ రోజు యావత్ భారతదేశంలో కూడా మహిళలందరూ కూడా తలదించుకుని సిగ్గుపడవలసిన రోజండి. ప్రపంచవ్యాప్తంగా కూడా మహిళలకు ఎక్కడ మహిళలు పూజించబడతారో అక్కడ భారతదేశ చరిత్ర ఘనంగా ఉంది. మన భారతీయ సంస్కృతి ఎంత గొప్పదనాన్ని తెలిసి ఉండి కూడా ఒక భారతీయుడై, అందులో ఒక ఆంధ్రుడై ఉండి కూడా మహిళను అంత నీచంగా మాట్లాడతాం చాలా బాధాకరంగా ఉంది. అమరావతి వేసే రాజధాని అంటాం ఏంటండి? అమరావతి ప్రజలు వాళ్ళ త్యాగాలకు ఎన్నో వందల రోజులు వాళ్ళు నిరాహార దీక్షలు చేసి, సమ్మెలు చేసి మనకి ఒక అత్యుత్తమైనటువంటి రాజధాని నిర్మించడానికి వాళ్ళ యావత్ ఆస్తిని మనకి అవసరం ఇది చేసి వాళ్ళని అంత నీచంగా మాట్లాడటం చాలా బాధాకరం అనిపించింది. వాళ్ళ తల్లిని చెల్లిని గౌరవించలేని వ్యక్తి గారికి ఆయన ఈ రకంగా మాట్లాడారు. ఇది గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు దీన్ని సీరియస్గా తీసుకుని వారితో మహిళలందరికీ క్షమాపణ చెప్పించి వారిని జైల్లో వేయాల్సిందిగా కోరుచున్నాము. అందుకే మేము ఇంత సిగ్గుపడుతున్నామండి. మా ఊరు అయ్యుండి మా మహిళలను అలా మాట్లాడతాం అనేది చాలా బాధాకరంగా ఉంది మాకు. అమరావతి రైతుల్ని చంద్రబాబు గారు ఎప్పుడైతే దేవతల రాజధాని అన్నారో ఆ రోజు మా ఒళ్ళంతా పులకరించి పరవశం అయిపోయాం. అలాంటిది అతి కొద్ది సమయంలోనే ఈ సాక్షి పేపర్లు, ఈ జర్నలిస్టులు అని కొమ్మినేని శ్రీనివాసు, కృష్ణరాజు వీళ్ళు అసలు మనుషుల మానవ మృగాల, వీళ్ళు జర్నలిజం అనేది చదివారా లేదా అని మాకు అనుమానం వస్తుంది. ఇంట్లో కూర్చున్న సామాన్య గృహిణులకే తెలుసు ఆడవాళ్ళని అవమానించకూడదు అని. పురాణాలు చెప్తున్నాయి. వీళ్ళు అసలు మనుషుల మానవ మృగాల, వీళ్ళు జర్నలిజం అనేది చదివారా లేదా అని మాకు అనుమానం వస్తుంది. మధ్యతరగతి కుటుంబీకుడు చేబ్రోలు కిరణ్ అనే అతను భారతిరెడ్డిని ఏదో అనుచిత వ్యాఖ్యలు చేశాడని నిమిషాల్లో అరెస్ట్ చేశారు. అలాంటిది వీళ్ళని ఎందుకు అరెస్ట్ చేయరు? వీళ్ళు జర్నలిజం అనేదండి ఒక న్యాయదేవతతో సమానం అండి. జర్నలిజం చదువుకునే వాళ్ళని చాలా గౌరవించాలండి. వాళ్ళు ఉన్నది ఉన్నట్టు రాస్తారు. నిజానికి చిహ్నం ఎవరు అంటే జర్నలిస్టులు అని అనుకుంటామండి. అలాంటి జర్నలిస్టులు అమాయకులైన ఆడవాళ్ళు, వాళ్ళు 4 తరాల నుంచి వచ్చిన ఆస్తుల్ని రాజధానికి బహుమతిగా ఇచ్చి
వాళ్ళ పిల్లలకి పసుపు కుంకుమ కింద ఆస్తులు కూడా ఇచ్చుకొని 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఎంత బాధలు పడ్డారో తెలుసండి. వాళ్ళు అమరావతి మాకు కావాలి అనే నినాదంతో ఇంట్లో వంటలు చేసుకోకుండా వాళ్ళు ఒక పండగ చేసుకోలేదండి, ఒక పబ్బం చేసుకోలేదండి. వాళ్ళు 5 సంవత్సరాలు ఏమీ ఎరగరండి, పిల్లలకి సరిగా ఇంట్లో పాయసం కూడా వండి పెట్టుకోలేదండి. అలాంటి రైతులను పట్టుకుని వ్యభిచారులు అంటాడా? అదే రాజధాని అదే ఏరియాలో జగన్మోహన్ రెడ్డి భార్య ఉందండి. మరి మేము అనుకోవచ్చు ఓహో ఈవిడ కూడా అలాంటిదేనేమోనని. మరి అలాంటి వ్యక్తులన్నీ శిక్షించాలి, వాళ్ళకి తగిన పనిష్మెంట్ ఇవ్వాలి. అమరావతి ఆడపడుచులకు మేము అండదండలుగా ఉంటామండి. ఆంధ్రప్రదేశ్లో మేము ఒక మహిళలేనండి. మరి ఇలాంటి వ్యక్తులకి 60 ఏళ్ళు వచ్చినాము, పెద్దవాళ్ళం మేమే ప్రతి వయసులో ఉన్న పిల్లలు వాళ్ళు ఉద్రిక్తులైపోతున్నారండి, తట్టుకోలేకపోతున్నారు ఆ మహిళలను అన్నందువల్ల. వీళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలండి, ఆ పదవిలో నుంచి తొలగించాలి. భారతీరెడ్డి గారు దీని మీద ఆవిడ ప్రమేయం లేకుండా వాళ్ళు రాయరండి, పేపర్ ఆవిడది, ఆవిడ డైరెక్షన్ లేకుండా వీళ్ళు మాట్లాడరు. అందుకని ఆవిడని కూడా ఆవిడ మీద కూడా తగు చర్య తీసుకోవాలని కోరుకుంటున్నామండి. ఈరోజు చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో, గత 5 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రానికి భూములు ఇచ్చి రోడ్ల పాలయ్యి మహిళలు ఉద్యమం చేసి మళ్ళీ ఈ ఎన్డీఏ కూటమిని గెలిపించుకొని మళ్ళీ అమరావతి అనే రాజధాని నెలకొల్పుకుంటే దాని మీద విషం కక్కడం కోసం ఈ జగన్మోహన్ రెడ్డి అనే విష పురుగు నిజంగా అమరావతి అంటేనే ఫస్ట్ నుంచి ఆయన తట్టుకోలేడు. అమరావతి మీద ఎప్పుడు చూడు విషం కక్కడమే. అక్కడ ప్రజల్ని ఏ విధంగా ఇబ్బందులు పెట్టారో, మహిళల్ని పొట్టల మీద కడుపుల మీద తనటం కానీ ఈ విధంగా ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టినా కూడా వాళ్ళు వాటిని తట్టుకొని అమరావతిని మహిళలందరం సాధించుకుంటే ఈరోజు దాని మీద విషం కక్కాలనే ఉద్దేశంతో దేవతల రాజధాని అమరావతి అని బాబు గారు అంటే దాని మీద విషం కక్కుతూ అమరావతి చుట్టుపక్కల అంతా వేశ్యలు ఉన్నారు, సెక్సువల్ వర్కర్స్ ఉన్నారని చెప్పి మాట్లాడి ఆ ఛానల్లో ఒక డిబేట్ పెట్టి దానికి ఈ విధంగా మాట్లాడి మహిళలందరినీ ఆంధ్ర రాష్ట్ర మహిళలందరికీ కూడా అవమానం పరిచేలాగా, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకే కాదండి ఆంధ్ర రాష్ట్రాన్ని అవమానపరిచారు. ఆంధ్ర రాష్ట్ర మహిళలు వేశ్యలంటే ఆంధ్ర రాష్ట్రానికి అవమానం కాదా? ఈ విధంగా విషం కక్కుతూ జగన్మోహన్ రెడ్డి ఏం చేద్దాం అనుకుంటున్నాడు? ఆయన ఈ విధంగా మహిళల్ని ఇబ్బంది పెట్టి రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టాడు కాబట్టి ఆయన 11 సీట్లకి అంకితం చేసి ఆయన ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు. ఏ విధంగా ఆయనకి పట్టాభిషేకం చేశారో నమ్మి ఆ రోజు మహిళలు, అదే మహిళలు అమ్మ ఒక రాక్షసుడిని మనం ఎన్నుకున్నాము, ఈ రాక్షసుడి వల్ల మన రాష్ట్రం నాశనమే కానీ అభివృద్ధి చెందదు అనే ఉద్దేశంతో అదే మహిళలు బుద్ధి చెప్తే ఈరోజు మళ్ళీ ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఒక పులివెందల ఎమ్మెల్యేగా వ్యవహరిస్తూ ఈ సాక్షి ఛానల్లో ఇలాంటి డిబేట్లు పెట్టి మహిళలను అవమానపరుస్తున్నారు. ఆ కొమ్మినేని శ్రీనివాస్ని, కృష్ణరాజుని ఎవరు వదిలిపెట్టరో, ఖచ్చితంగా వాళ్ళకి సరైన బుద్ధి చెప్తారు. కాబట్టి సాక్షి మీడియా భారతీరెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి ఈ మహిళలకి బహిరంగంగా క్షమాపణ చెప్పాలి, లేకపోతే ఇంతకన్నా ఎక్కువ కాలపు గర్భంలో కలిసిపోతారు. రాజ్యాలే కోల్పోయారు మహిళలను అవమానపరిచి. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి ఇంకా బుద్ధి రాలేదు, బుద్ధి వస్తుంది, కాలగర్భంలో కలిసిపోతారని తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. గన్నవరం కాన్స్టిట్యున్సీ ఏంటండి, కానీ అక్కడ ఉండడు. కృష్ణరాజు గారు కూడా ఇక్కడ విజయవాడలో ఉన్నారని తెలిసింది, వెళ్ళాం కానీ ఇంటి దగ్గర లేరు, తాళాలు పెట్టుకున్నారు. మరి ఎందుకు అంత భయం? మీరు ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యలు చేయటం ఎందుకు? ఇప్పుడు భయపడి దాక్కోవడం ఎందుకు? సిగ్గు లేకుండా నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే అమ్మ కృష్ణరాజు గారి భార్య, మీరు ఆడ మహిళే, మీరు కూడా ఈ అమరావతి పరిసర ప్రాంతాల్లోనే ఉన్నారు, మరి మీరు కూడా వస్తారు ఆ కోవలోకి. మీరు ఇంట్లో అలాంటి వేశ్యలు ఉన్నారు కాబట్టి మిగతా మహిళల గురించి వేశ్యలని మీ ఇంట్లో మగాళ్ళు మాట్లాడుతున్నారు. మీ భర్తకి నిజంగా బహిరంగంగా చెప్పుతో కొట్టి బుద్ధి చెప్పు. నీకు నిజంగా మహిళ అనే గౌరవం ఉంటే బుద్ధి చెప్పు. ఆ విధంగా మానవ జన్మెత్తిన వాళ్ళు కూడా ఒక మహిళ గురించి ఈ రకంగా మాట్లాడరండి. అసలు ఏం చూశాడండి అతను? అమరావతి అభివృద్ధి చూసి కుళ్ళుతో ఈ మాటలు మాట్లాడుతున్నాడా? లేదా అమరావతి మహిళల త్యాగాల గురించి ప్రజలు మెచ్చుకుంటే 33,000 ఎకరాలు ఇస్తే వాళ్ళు ఈ రకంగా కించపరుస్తున్నారా? అర్థం కాని పరిస్థితి ఉందండి. అసలు ఒక జర్నలిజం వృత్తిలో ఉన్న వ్యక్తులు, జర్నలిస్టుగా ఉన్న వ్యక్తులు వాళ్ళు ఎంతో గొప్పగా వాళ్ళ విలువల గల జర్నలిజం చేయాలి. కానీ ఈ వ్యక్తి కేవలం అమరావతి మీద విషం చిమ్ముతూ అమరావతి చుట్టూ ఉన్న ప్రజలందరూ వేషల కింద చిత్రీకరించడం చాలా దిగజారుడుతనానికి గుర్తండి. మేము వెంటనే ఈయన మీద చర్యలు తీసుకొని కఠిన శిక్ష విధించాల్సిందిగా మేము కోరుకుంటామండి.
పదకొండు సీట్లు ఇచ్చి పంగనామాలు పెట్టినా కూడా ప్రజలు ఈ రోజు వరకు బుద్ధి రాలేదు. చరిత్ర పుటలను ఒక్కసారి తిరగవేస్తే ఏ రాజ్యం కోల్పోయినా కేవలం ఆడదాని వల్లనే కోల్పోయింది. చరిత్ర దాకా ఎందుకు? వైసీపీ రాజ్యం కూలిపోవడానికి మెయిన్ కారణం ఏంటండి? ఆ రోజు సచివాలయంలో అసెంబ్లీలో భువనేశ్వరి దేవి గారిని ఎందుకు అన్నాడు? అనుభవించాడు కదా, అయినా కూడా బుద్ధి రాలేదు. అంటే ఈ 11 సీట్లు కూడా ప్రజలు ఇవ్వడం ఎక్కువే అనమాట. అందుకే అంశం మాత్రం ఉంటే అది వంశమై తయారవుతుందని 11 సీట్లు కూడా ఈసారి రాకుండా చేయడానికే ఈరోజు ఇలా చేస్తున్నాడు వీడు. ఆ మద్దతు లేకుండా ఒక జర్నలిస్ట్ ఇలా చేస్తాడండి? ఆ జర్నలిస్ట్ చదువుకున్నాడు, వాళ్ళ తల్లిదండ్రులు నేర్పిన సంస్కారం ఇదేనా? చదువు నేర్పిన సంస్కారం ఇదేనా అండి? ఖచ్చితంగా అమరావతి మహిళలకు మేమందరం అండదండలుగా ఉంటాము. ఎవరైతే మహిళల్ని ఇట్లా తూలనాడారో ఖచ్చితంగా వాళ్ళు శిక్షించబడాలి. దానికి నారా చంద్రబాబు నాయుడు కూడా ఈసారి ఖచ్చితంగా ధైర్యం చేయాల్సిందే. పాముని సరైన దెబ్బ కొట్టకపోతే అది కాటు వేసి మన ప్రాణాలనే రక్షిస్తుంది. మా సిబిఎన్ గారి అతి మంచితనం కూడా ఇలా దెబ్బ కొడుతుందేమో అని మాకు యాజ్ ఎ తెలుగుదేశం కార్యకర్తగా భయం వేస్తుంది లేడీగా.